తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండూ కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17. ఇట్లా అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఆల్ ద బెస్ట్. ముందుగా ఎందుకు అంటే మీ ఓపికకు, మీరు పడేటువంటి కష్టానికి, మీకు జరిగినటువంటి అవమానాలకు, మీకు జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఊహించని సంఘటనలు 22లో కానీ 24లో కానీ, మరి ఆల్ ద బెస్ట్ దేనికి అంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతూ ఉన్నది ఈ 2025 ధనస్సు రాశి వారిది అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా కూడా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏదో అందరూ చెప్తూ ఉన్నారు, ఇక్కడ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని. ఇప్పటి వరకు కూడా వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శనిని అనుభవించారు. ఇప్పుడు వీరికి అర్ధాష్టమ శని రాబోతుంది. ఓకే, అర్ధాష్టమ శని ఓకే, దాని గురించే మాట్లాడుతున్నారు. సప్తమాతు ఉండేటువంటి గురువు ఇచ్చేటువంటి శుభాల గురించి ఎందుకు చెప్తలేరు విన్నారా? పంచమ భావంలో ఉండేటువంటి గురువు వారి గురించి ఎందుకు చెప్పడం లేదు? కుంభరాశి వారికి శని ఒక్కడే తినేస్తాడా మనుషులను? సో గురువుది కూడా చెప్పాలి కదా. కనుక 100% ధనస్సు రాశి వారికి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఖచ్చితంగా ఏదో ఒక శుభము జరగబోతూ ఉన్నది. ఇది గమనించుకోండి. బ్యాడ్ ఈవెంట్స్ ఉంటవి, బట్ బ్యాలెన్సింగ్ ఖచ్చితంగా. శనిశ్చరుడు 2.5 సంవత్సరాలలో ఇచ్చేటువంటి బాధ గురువు 1 ఇయర్లోనే సంతోషాన్ని ఇస్తాడు. ఈ 1 ఇయర్లో పడేటువంటి సంతోషము ఈ 2.5 సంవత్సరాలు పెద్ద మనకు బాధ అనిపించదు. ఏదో ఒక ఫీలింగ్, మన ఫీలింగ్ అంతే. ఎవరో ఫీల్ కావాల్సిన ఒక చిన్న సంఘటన జరుగుతుంది బాస్, ఏది జరగదు. విన్నరా? ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏదో బండి మీద నుంచి కింద పడడము, లేదా ఏదో జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ మరొక జాబ్ దొరుకుతుంది. ఏముంది, ఒక మెట్టు కిందికి దూతాం. ఇక్కడ
ఒక మెట్టు కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కుతాం, ఎగిరి 4 మెట్ల మీద దొరుకుతాం అనేది గమనించుకోండి. కనుక తప్పకుండా ధైర్యంగా ఉండండి. సబ్జెక్ట్ ఉండేటువంటి వారితో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. సబ్జెక్టు అనేటువంటిది ఒక అద్భుతం. ఎంబీబీఎస్ ఎండి ఎండిఏ ఆర్ఎంపీ కనుక అది గమనించుకోండి. ఇప్పుడు ఈ యొక్క ధనస్సు రాశి వారికి కార్యాలలో కొంత ప్రతికూలత ఉంది. అదేవిధంగా కొంత మనకు ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబ కలహాలు ఉన్నవి. సూర్యునికి ఆరాధించండి. ఇంట్లో కొంత చిరాగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు కూడా రాగి చెంబులో మీరు నీరును పోసి మందార పువ్వు వేసి ఆ యొక్క సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, లేదా తులసి చెట్టు దగ్గర విడిచిపెట్టండి. బెల్లము నీటితో సూర్య భగవానునికి అభిషేకం చేయండి. జిల్లేడు పుష్పాలతో ఈశ్వరుణ్ణి శరణు కోడండి. సూపర్ రిజల్ట్ ఇస్తాడు. జిల్లేడు యొక్క వేరు దొరికితే సేకరించుకొని దగ్గర పెట్టుకోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ దృష్టి కూడా మనకు ఉండదు. సో ప్రకృతి చాలా అద్భుతాన్ని ఇచ్చింది మనకు. వెనకటి కాలంలో కాళ్ళకు వెండివి బేడీలు వేసుకునేవారు. దేనికి? దానివలన ఒక వైబ్రేషన్ అనేటువంటిది కానీ చాలా అంటే చాలా ఉన్నవి. వెనకటి కాలము అనేటువంటిది ఎంతో గొప్పది. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్నో ఏవో చేస్తున్నాం. ఇప్పుడు ఉండేటువంటి సందర్భాలలో జనాలకు కేవలము ఇక్కడ డబ్బు మాత్రం కావాలి అంతే. వారు మరణించిన తర్వాత వారు ఏ కర్మను అనుభవిస్తారు, వారు వెళ్ళేటువంటి నరకములో ఎలాంటి శిక్షలు ఉంటవి, వీరు ఏమిటి అనేటువంటిది అది వీరికి చెప్పినా దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ మనం ఇచ్చినా ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. సో రేపటి కాలం అనేటువంటిది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు, మీ పిల్లలకు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ధర్మంగా ఉండండి. అందరూ కూడా ధర్మాన్ని ప్రచారం చేయండి, ప్యూర్ హార్ట్తో ఉండండి. నలుగురికి 4 విషయాలను పంచిపెట్టండి. ఎలాంటివి? ధర్మంగా ఉండాలి, ధర్మో రక్షిత రక్షతః, భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలు ఏవో 1, 2 నలుగురికి చెప్పండి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, టీచర్స్తో ఏ విధంగా ఉండాలి, వారి మీద జోక్స్ వేసేటువంటి కాలంలో ఉన్నాం. కుటుంబంలో చక్కటి సౌఖ్యం కనబడుతూ ఉంది అద్భుతంగా. అదేవిధంగా కొన్ని ప్రమాదాలు, జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పిల్లలు, అదేవిధంగా బంధుమిత్రులతో చిన్నపాటి గొడవలు, కొంత అనారోగ్య ఇబ్బందులు అయితే పొంచి ఉన్నవి. దీంతో పాటుగా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా అధికార సందర్శనము, సంపూర్ణమైనటువంటి ఆనందము, అన్ని రకాలుగా కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎంతో అద్భుతంగా ఈ యొక్క మీకు గురువు ఇస్తున్నాడు. కనుక తప్పకుండా ధనస్సు రాశి వారు మీరు ప్రతిరోజు ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం కావచ్చును, లేదా దత్తాత్రేయ స్వామి కొలువు తీరినటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేసుకున్న రోజు వెళ్ళండి. గురువారమే అని కాదు కదా, మనకు ఒక వ్యక్తి వల్ల మనకు లాభం జరుగుతున్నది. సో రోజు వెళ్ళి నమస్కరించడం వల్ల, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల తప్పు లేదు. తప్పకుండా వెళ్ళండి. లేదు అనుకున్నట్టయితే దక్షిణామూర్తి దేవాలయం ఉన్నా కూడా సందర్శించండి. ప్రతిరోజు కూడా పిల్లలకు దక్షిణామూర్తి యొక్క ఆ యొక్క శ్లోకాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, ధ్యానమును కానీ చెప్పే ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీదేవికి పరమాన్నాన్ని ప్రతిరోజు నివేదనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎన్నో శుభాలు జరిగే పరిస్థితి ఉంది. సో తప్పకుండా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆల్ ద బెస్ట్.